వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని పరమాణువులు, అణువులు మరియు రసాయనిక చర్యలు పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు లెవోయిజర్. లెవోయిజర్ దహన చర్యలను గురించి విపులంగా అధ్యయనం చేశాడు. లెవోయిజర్ పదార్థాల భౌతిక స్థితులకు సంబంధం లేకుండా క్రియాజనకాల మరియు క్రియాజన్యాల ద్రవ్యరాశులను ఖచ్చితంగా లెక్కించగలిగాడు. లెవోయిజర్ ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించాడు. రసాయన చర్యలో ద్రవ్యరాశి సృష్టించబడడం కానీ నాశనమవడం కానీ జరగదు. ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేం, నాశనం చేయలేం. ఒక రసాయన చర్యలో ఏర్పడిన క్రియాజన్యాల ద్రవ్యరాశి ఆ చర్యలో పాల్గొన్న క్రియాజనకాల ద్రవ్యరాశికి సమానం. ద్రవ్య నిత్యత్వ నియమాన్ని లెవోయిజర్ ప్రతిపాదించినప్పటికీ ల్యాండాల్ట్ అనే శాస్త్రవేత్త అభివృద్ధి చెందిన పరికరాలతో ప్రయోగం చేసి రుజువు చేశాడు. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం రసాయన చర్యలో ద్రవ్యరాశిలో మార్పు ఉండదు. జోసెఫ్ ఫ్రాస్ట్ 1798 నుండి 1808 మధ్య కాలంలో అనేక ప్రయోగాలు చేశాడు. జోసెఫ్ ఫ్రాస్ట్ కాపర్ కార్బోనేట్ యొక్క ప్రకృతిలో లభించే సహజ నమూనాను, ప్రయోగశాలలో తయారు చేయబడిన కృత్రిమ నమూనాలను సేకరించి వాటి అనుఘటక మూలకాల యొక్క భార శాతాలను కనుగొన్నాడు. జోసెఫ్ ఫ్రాస్ట్ వివిధ రకాలైన నీటి నమూనాలను సేకరించి పరిశీలించినప్పుడు అన్ని నమూనాలలో హైడ్రోజన్, ఆక్సిజన్ల భార శాతాలు సమానంగా ఉంటాయని కనుగొన్నాడు. నమూనా ఏ ప్రాంతం నుండి లేదా ఏ పద్ధతిలో సేకరించబడిందో అనే దానిపై సంఘటన శాతాలు ఆధారపడవని జోసెఫ్ ఫ్రాస్ట్ గ్రహించాడు. జోసెఫ్ ఫ్రాస్ట్ ప్రయోగాల ఆధారంగా ఫ్రాస్ట్ స్థిరానుపాత నియమంను ప్రతిపాదించాడు. ఒక నిర్దిష్ట రసాయన సంయోగ పదార్థం ఎల్లప్పుడూ స్థిరభార నిష్పత్తిలో కలిసిన ఒకే మూలకాలను కలిగి ఉంటుంది. అనగా పదార్థం ఎక్కడ నుండి సేకరించాం, ఏ విధంగా తయారు చేశాం అనే వాటితో సంబంధం లేకుండా ఒక సంయోగ పదార్థంలోని మూలకాల భార నిష్పత్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. పదార్థ స్వభావం గురించి ఒక ప్రాథమిక సిద్ధాంతాన్ని ఇంగ్లాండ్లో పాఠశాల ఉపాధ్యాయుడైన జాన్ డాల్టన్ ప్రతిపాదించాడు. డాల్టన్ ప్రతిపాదనలకు గల కారణాలు: ద్రవ్యరాశి నిత్యత్వం జరగాలంటే తప్పనిసరిగా మూలకాలన్నీ పరమాణువులు అనే చిన్న చిన్న కణాలతో నిర్మితమై ఉండాలి. స్థిరానుపాత నియమం పాటించాలంటే ఒక పదార్థంలో అన్ని కణాలు ఒకేలా ఉండాలి. ద్రవ్య నిత్యత్వ నియమం, స్థిరానుపాత నియమం ఆధారంగా డాల్టన్ నూతన రసాయన తత్వాన్ని, A New System of Chemical Philosophyను ప్రతిపాదించాడు. డాల్టన్ పరమాణు సిద్ధాంతంలోని ముఖ్య ప్రతిపాదనలు: పదార్థం పరమాణువులు అనే విభజించలేని కణాలచే నిర్మితమై ఉంటుంది. ఒక రసాయన చర్యలో పరమాణువులను సృష్టించలేం, నాశనం చేయలేం. రసాయన చర్యలలో
పరమాణువుల పునర్వ్యవస్థీకరణం జరుగుతుంది. ఒకే మూలక పరమాణువుల ద్రవ్యరాశి, రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి. కానీ వేర్వేరు మూలక పరమాణువుల ద్రవ్యరాశులు, రసాయన ధర్మాలు వేర్వేరుగా ఉంటాయి. విభిన్న మూలక పరమాణువులు ఒక సరళ పూర్ణాంక నిష్పత్తిలో సంయోగం చెంది సంయోగ పదార్థాలను ఏర్పరుస్తాయి. అనగా రసాయన మార్పు అనేది పరమాణువులు భాగాలుగా కాకుండా మొత్తంగా కలవడం లేదా విడిపోవడం వలన జరుగుతుంది. భిన్న నిష్పత్తుల్లో సంయోగం చెందే మూలక పరమాణువులు విభిన్న సంయోగ పదార్థాలను ఏర్పరుస్తాయి. కార్బన్ ఆక్సిజన్తో 1:1 మరియు 1:2 నిష్పత్తులలో సంయోగం చెంది వరుసగా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లను ఏర్పరుస్తుంది. కణాదుడు 2600 సంవత్సరాలకు పూర్వమే కణాదుడు అనే భారతీయ ఋషి చెప్పిన వైశేషిక సూత్రాల్లో పరమాణువులకు చెందిన అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. కణాదుని అసలు పేరు కశ్యపుడు. ఇతడు కణ సిద్ధాంతంతో కణాదుడుగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. పదార్థం యొక్క అన్ని రూపాలు అణువులనే చిన్న కణాలతో నిర్మితమై ఉన్నాయి. ఈ అణువులే మరలా పరమాణువులనే సూక్ష్మ కణాలచే నిర్మితమై ఉన్నాయని కణాదుడు ప్రతిపాదించాడు. పరమాణువు అనే పదం గ్రీకు పదమైన ఎటోమియా నుండి పుట్టింది. ఎటోమియా అనగా విభజించ వీలు లేనిది. ప్రతి పదార్థానికి పరమాణువులే పునాది. పదార్థం అనేది పరమాణువులు అనబడే అతి సూక్ష్మ కణాలతో నిర్మితమైంది. వివిధ పదార్థాలలో కణాలు 2 రకాలుగా ఉంటాయి. కణాలన్నింటిలో పరమాణువులు చాలా ప్రాథమికమైనవి. పరమాణువులు ప్రకృతిలో సాధారణంగా ఒంటరిగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు 2 లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులు సంయోగం చెంది పెద్ద కణాలను ఏర్పరుస్తుంటాయి. ఈ పెద్ద కణాలనే అణువులు అంటాము. ఒకే రకమైన పరమాణువులు కలిగి ఉన్న పదార్థాన్ని మూలకం అంటాము. మూలకాలలో పరమాణువులు లేదా అణువులు అనే సూక్ష్మ కణాలుంటాయి. పరమాణువులనే మూలకణాలుగా కలిగి ఉన్న మూలకాలు అనేకమున్నాయి. ఇనుము, రాగి, జింక్, అల్యూమినియం, వెండి, బంగారం మొదలగు మూలకాలలో పరమాణువులే మూలకణాలుగా ఉంటాయి. ఆక్సిజన్ మరియు నైట్రోజన్లలో 2 ఒకే రకమైన పరమాణువులచే ఏర్పడిన కణాలు మూలకణాలుగా ఉంటాయి. ఇలాంటి మూలకాలలో ఉండే అతి సూక్ష్మ కణాలనే అణువులు అంటాము. ఆక్సిజన్ అణువులో 2 ఆక్సిజన్ పరమాణువులుంటాయి. ఒకే రకమైన మూలక పరమాణువులు కానీ వేర్వేరు మూలక పరమాణువులు కానీ సంయోగం చెంది అణువులు ఏర్పడతాయి. వేర్వేరు మూలక పరమాణువుల కలయిక వలన ఏర్పడే అణువుగల పదార్థాలను సంయోగ పదార్థాలు లేదా సమ్మేళనాలు అంటాము. అణువులనేవి మూలకాలలో కానీ సంయోగ పదార్థాలలో కానీ ఉంటాయి. స్వతంత్రంగా ఉండగలిగి అది ఏ పదార్థానికి చెందుతుందో ఆ పదార్థ ధర్మాలన్నింటినీ ప్రదర్శించే అతి సూక్ష్మమైన కణాన్నే
అణువు అంటాము. లాటిన్ భాషలో హైడ్రో అనగా నీరు అని అర్థం. కనుక ఆక్సిజన్తో చర్య పొంది నీటిని ఏర్పరిచే స్వభావం ఉన్న మూలకానికి హైడ్రోజన్ అని పేరు పెట్టారు. ఒకప్పుడు ప్రజలు ఆక్సిజన్తో చర్య పొందే అన్ని పదార్థాలు ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటాయని నమ్మేవారు. లాటిన్ భాషలో ఆక్సి అంటే ఆమ్లమని అర్థం. కాబట్టి ఆమ్లాన్ని ఏర్పరిచే గుణం ఉన్న ఈ వాయువుకు ఆక్సిజన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఆమ్ల లక్షణానికి ఆక్సిజన్కు ఎటువంటి సంబంధం లేదని తెలుసుకున్నారు. అయితే అప్పటికే ఈ మూలకానికి ఆ పేరు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఆ పేరును మార్పు చేయలేదు. సూర్యునిలో కనుగొనబడిన వాయువుకు హీలియం అని పేరు పెట్టారు. గ్రీకు భాషలో హీలియం అనగా సూర్యుడు అని అర్థం. ఫెర్మియం, మెండలీవియం, రూథర్ఫోర్డియం, ఐన్సీనియం వంటి కొన్ని మూలకాలకు శాస్త్రవేత్తల గౌరవార్థం వారి పేర్లతో పిలుస్తాం. మూలకాలను చిన్న గుర్తులతో సూచిస్తాం. ఈ చిన్న గుర్తులనే ఆ మూలకాల సంకేతాలంటాము. జాన్ బెర్జీలియస్ మూలకం యొక్క పేరును సూచించే ఇంగ్లీష్ పదంలోని మొదటి పెద్ద అక్షరంను మూలక సంకేతంగా వాడాలని సూచించాడు. ఆక్సిజన్కు ఓ, హైడ్రోజన్కు హెచ్ను సంకేతంగా వాడుతున్నాము. సంకేతంలోని మొదటి అక్షరం ఎల్లప్పుడూ పెద్ద అక్షరంగాను, రెండవ అక్షరం ఎల్లప్పుడూ చిన్న అక్షరంగాను ఉంటుంది. కొన్ని మూలకాల సంకేతాలను వాటి లాటిన్ పేర్ల ఆధారంగా లేదా ఇతర పురాతన భాషల ఆధారంగా కేటాయించడం జరిగింది. మూలకం పేరు, ఆంగ్లంలో మరియు వాటి యొక్క సంకేతాలకు సంబంధించిన పట్టికను పరిశీలించండి. మూలకం యొక్క సంకేతాన్ని రాసినప్పుడు సంకేతంలోని పాదాంకం ఆ అణువు ఎన్ని పరమాణువులు సంయోగం చెందడం ద్వారా ఏర్పడిందో తెలుపుతుంది. ఆక్సిజన్ సాంకేతికం O2. వాతావరణం యొక్క పై పొరలలో ఓజోన్ వాయువు అధిక మొత్తంలో ఉంటుంది. ఓజోన్ వాయువు సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలు భూమిపైకి రాకుండా రక్షణ కవచంగా పనిచేస్తుంది. ప్రతి ఓజోన్ అణువు 3 ఆక్సిజన్ పరమాణువుల సంయోగం వల్ల ఏర్పడుతుంది. ఆర్గాన్, హీలియం మూలక అణువులు ఒకే ఒక మూలక పరమాణువులతో ఏర్పడి ఉన్నాయి. అలోహాల మూలక అణువుల్లో 2 లేదా అంతకంటే ఎక్కువ ఒకే రకపు మూలక పరమాణువులు ఉండవచ్చు. ఒక మూలక అణువు ఏర్పడాలంటే ఎన్ని మూలక పరమాణువులు సంయోగం చెంది ఉంటాయో ఆ సంఖ్యను పరమాణుకత అంటాము. హీలియం, ఆర్గాన్ అణువులు ఒకే ఒక పరమాణువులు కలిగి ఉంటాయి.
కనుక వీటిని ఏకపరమాణుక అణువులు అంటాము. హైడ్రోజన్ అణువు 2 హైడ్రోజన్ పరమాణువులను కలిగి ఉంటుంది. కనుక దీని పరమాణుకత 2. అందుకే దీనిని ద్విపరమాణుక అణువు అంటాము. మూలకం పేరు, మూలక అణు సంకేతికం మరియు వాటి పరమాణుకతకు సంబంధించిన పట్టికను పరిశీలించండి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయగలరు.